కాంగ్రెస్ పార్టీ నినాదం విధానం బీసీలను అధికంగా రాజకీయంగా చైతన్యం చేయటమే అన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీసీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. ఇక బీజేపీలో బీసీ నాయకులకి పౌరుషం ఉంటే బీసీ రిజర్వేషన్లపై గలం విప్పండి అంటున్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రైట్, ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలు బీసీ నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి, రిజర్వేషన్ల అంశాన్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈరోజు బీజేపీ ధర్నా చౌక్లో దీక్ష చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసగించింది, బీసీలకి సంబంధించి కూడా ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ఇది మైనార్టీ రిజర్వేషన్ అని కూడా ఈరోజు ధర్నా చేస్తాం. రేపు ఎమ్మెల్సీ కవిత 72 గంటల పాటు ధర్నా చేస్తూ ఉన్నది. ఇక ఎల్లుండికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా స్పందించట్లేదు, రాష్ట్రపతికి ఆర్డినెన్స్ను పంపినా కూడా స్పందించట్లేదు, పార్లమెంట్లో చర్చ చేయట్లేదు అని కూడా రేపు ఎల్లుండి మంత్రివర్గం అంతా కూడా ఢిల్లీలో వెళ్ళున్నారు. ఢిల్లీలో 3 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. అసలు ఈ బీసీ నినాదం తెర మీదకి ఎందుకు వచ్చింది, అసలు ఇప్పుడు ప్రధాన పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఎందుకు దీక్షలు చేస్తాం, ఈ అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. సో ఎందుకు ఇప్పుడు దీక్ష చేస్తూ ఉంది బీజేపీ ధర్నా చౌక్లో? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వైపు బీసీ రిజర్వేషన్ అని చెప్తా ఉన్నది, కానీ ఇది బీసీ రిజర్వేషన్ కాదు, మైనారిటీ రిజర్వేషన్, బీసీలను మోసగించింది, దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలంటారు. బీజేపీ వాళ్ళకి సంబంధం, బీసీలకు నినాదం బీసీ విధానం వాళ్ళకి సంబంధం. ఎప్పుడైనా కానీ బీసీలని బడిబచ్చిగా మోసం చేసిందే బీజేపీ. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఒక విధానాన్ని ప్రతిబింబించే ప్రతి పార్టీలకు ఉంటారు, కానీ ఈ బీజేపీ విధానమే లేదు. గతంలో బండి సంజయ్ గారిని తీసేసి ఎందుకు తీసారో చెప్పలేని వీళ్ళు ఇప్పుడు రీసెంట్లీ కూడా బీసీకి ఇస్తారని చెప్పి రామచంద్రరావుకి ఇచ్చారు. వీరేందుకు మాట్లాడు బీసీల కోసము? రామచంద్రరావు గారు మాట్లాడేది ఆయనకేం తెలుసు బీసీల గురించి? బీసీల యొక్క వ్యవస్థ గురించి తెలియదు, వాళ్ళ పుట్టుక తెలియదు, వారి కుటుంబ వ్యవహారం తెలియదు, ఆయనకేం తెలుసు బీసీల గురించి? బాధ్యతగా మమ్మల్ని పట్టించుకోవట్లేడు ఆయననే. బీజేపీ నాయకులే బీజేపీ అధ్యక్షుడిని పట్టించుకోవట్లేదు. ఓపెన్గా నేను హైదరాబాద్ నగరం నేను ఉంటా కదా, రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడినే బీజేపీ నాయకులు పట్టించుకోవట్లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందంటే చూద్దాంలే అని అంటారు వాళ్ళే, చూద్దాంలే పోదాక చూద్దాంలే అంటున్నారు. ఆయనకు మనం మాట్లాడతామండి. కొంచెం కూడా మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా గలం విప్పండి, పౌరుషంగా చూపండి, బీసీ పౌరుషం చూపండి. మా రక్తంలో పరిస్థితి బీసీ రక్తం. మనము బండి సంజయ్ ఎక్కడ, అరవింద్ ఎక్కడ, ఈటల రాజేందర్ ఎక్కడ, పాయల శంకర్ ఎక్కడ, డాక్టర్ లక్ష్మణ్ ఎక్కడ, రాజాసింగ్ ఎక్కడ? ఎందుకండి ముచ్చట్లు మురిపాలు? సిగ్గు లేదా మీకు? ఎవరండి వాడు రామచంద్రరావు మాట్లాడుతున్నది? ఏంది ఆయనకేంది? బాబచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. బీసీల యొక్క రాజకీయ చైతన్యం వచ్చింది అని చెప్పి ఇబ్బంది పడే ఈ దుర్మార్గులు ఇప్పుడు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు చైతన్యం వచ్చిన తర్వాత ఏ పార్టీ ఇబ్బంది పడుతుందో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నినాదం, కాంగ్రెస్ పార్టీ విధానం బీసీల యొక్క రాజకీయ చైతన్యం, బీసీల యొక్క ఆర్థిక చైతన్యం, బీసీల కుటుంబం యొక్క వ్యవస్థ చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. దీంట్లో మైనార్టీలను చేర్చారు, మైనార్టీలను చేర్చి బీసీలను మోసగించింది, దీన్ని మార్చాలని కూడా డిమాండ్ చేస్తారు. గుజరాత్లో ముస్లింలని బీసీలో ఉన్నారు, బీసీలో చేసింది నేనే అన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాటల్ని మీరు ఏమంటారో ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తెలపండి. నేనేం మాట్లాడాను మీతో. మీ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో బాగా చెప్పినాడు, మా దగ్గర గుజరాత్లో ముస్లింలు కూడా బీసీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా, బీసీ చేర్చింది కూడా నేనే అని చెప్పిన ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? మర్చిపోతే అది మీ కర్మ, అది దానికి మేము చేయలేము. ఇంతకు మునుపు కూడా దూదేకుల కులాలు, చాలా మట్టు కులాలు మన బీసీల వర్గాలలో ఉండే. ఇది ఇప్పుడైన వ్యవస్థ కాదు. 2004 కన్నా పూర్వము కొన్ని కులాలు, ముస్లిం కులాలు, ముస్లిం యొక్క వ్యవస్థ బీసీలో కలిసి ఉండే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 4% తీసుకొచ్చిన తర్వాత బీసీ గ్రూప్లో ఏర్పడడం జరిగింది. ఇదిగో తెలియకుండా చిల్లర మాట్లాడుతుందండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నా కులం గంగపుత్ర కులం, నేను బీసీఐలో ఉంటాను ఈ రాష్ట్రంలో. వేరే రాష్ట్రంలో నేను ఎస్సీ కులం వస్తాను, ఇంకో రాష్ట్రంలో ఎస్టీ వస్తాను. నేనేం చెప్పుకుంటాను? నా రాష్ట్రంలో నేను ఐఎమ్ బీసీ చెప్పుకుంటాను, అంతే కదా. ఇప్పుడు ముస్లింలు పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? నేను సయ్యద్, నేను ఓసీని, నేను మహమ్మద్, నేను బీసీ చెప్పుకుంటారు. ఇది చట్టం మనకి ఇచ్చిన హక్కు. ఏదో ఒక లాలోచి పడి, ఏదో ఒక లోపగా ఒప్పందం పడి, ఏదో ఒక ముచ్చట మాట్లాడేసి, ఏదో ఒక పలుకు తప్ప బీజేపీకి కూడా గడవదు. వారి గురించి మాట్లాడే ప్రతి మాట కూడా వేస్టే.
సమయం వృధా, మన వ్యవస్థ వృధా, ఆయాసం వస్తుంది అది మాట్లాడితే. రేపు కవిత దీక్షకు ప్రభుత్వం అడ్డుకుంటుంది, కక్షా సాధింపులకు పాల్పడుతుంది, హైకోర్టును ఆశ్రయిస్తా, నేను దీక్ష చేస్తా అంటుంది. ఇదేం కర్మరా నాయన పొద్దుల్లో ఉంగనే మనది బీసీలకి ఇంత కర్మనా? కవిత కూడా బీసీ కోరుకుంటా కర్మ వచ్చిందా మాకేమన్నా? ఈ రామచంద్రరావు ఎవరు, ఈ కవితారావు ఎవరు? వీళ్ళకే సంబంధం బీసీల కోసము? అరే బీసీల యొక్క విధానాన్ని ఇబ్బంది పెడితే మీరు కదా, బీసీలన్నీ బాధ్యతగా మోసం అయితే మీరే కదా. మీరు కూడా మాట్లాడతాడండి సిగ్గులేని మనుషులు. ఇప్పుడు కూడా మీకు సీము నెక్తురే ఉంటే బీజేపీ నాయకులారా, జాగృతి నాయకులారా, మీకు దమ్ముంటే ఒక బీసీ నాయకుని చేయండి, జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఓ బీజేపీ నాయకుని చేయండి వర్కింగ్ ప్రెసిడెంట్గా బీజేపీగా. ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని మోసగించాయి. గత 10 ఏళ్లుగా కూడా బీసీ నేతలు లేని బీఆర్ఎస్ కావచ్చు, ఇక బీజేపీలో ఏదైతే అధ్యక్ష పదవికి సంబంధించి కూడా బీసీలను తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇప్పటికైనా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కవిత సంబంధించి కూడా అక్కడ ఆమె దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే బీజేపీలో వర్కింగ్ ప్రెసిడెంట్లను బీసీలను పెట్టి ఇక బీసీల అంశం పైన మాట్లాడితే బాగుంటుంది. ఇక బీసీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, రిజర్వేషన్లు సాధించేదాకా విడిచిపెట్టలేదు. ఎల్లుండి కూడా 3 రోజుల పాటు ధర్నా చేయబోతున్నాం ఢిల్లీలో. ఇక బీసీలకు గురించి మాట్లాడే, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి, బీఆర్ఎస్కు లేదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ చారితో కలిసి హరీష్, ANN హైదరాబాద్ నుంచి.